అనిల్, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ భారీ వర్షాలు పడతాయి, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని జిల్లాలకి, అట్ ద సేమ్ టైం రెడ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని జిల్లాలకి. అధికార యంత్రాంగం ఎలా ఉంది, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది, అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? బెంగల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. కేవలం తమిళనాడులోనే కాదు, ఏపీలో కూడా బెంగల్ తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ప్రధానంగా రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే తుఫాను తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఇటు రాయలసీమలో ఉన్నటువంటి రైతన్నలు తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భం కనపడుతూ ఉంది. పంట చేతికొచ్చిన సమయానికి పూర్తిగా పంట నీట మునిగినటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. మరోవైపు మరో 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, తిరుపతితో పాటు నెల్లూరులో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంటుంది. అంటే గాలుల తీవ్రత తగ్గినప్పటికీ కూడా సముద్ర వాతావరణం అలజడిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మత్స్యకారుల హెచ్చరికలు మరో 48 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే బెంగల్ తుఫాను పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటినప్పటికీ కూడా స్థిరంగా 15 గంటల పాటు తుఫానుగానే కొనసాగినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రానున్నటువంటి 6 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కేరళ, కర్ణాటక మీదుగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు ఈరోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. సిద్ధు, చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. అత్యధికంగా సుళ్ళూరుపేటలో 17 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఓకే అనిల్.